ముఖ్యంగా ఈ కాంపాస్తో చెక్ చేసినప్పుడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర జేబులో సెల్ ఫోన్ కానీ మెటల్ వస్తువులు ఐరన్ మ్యాగ్నెటిక్ ఐటమ్స్ ఏమి ఉండకుండా జాగ్రత్త పడాలి. రెండు ఇలా దగ్గర పెట్టకూడదు, దూరంగా పెట్టాలి కాంపాస్. దూరంగా పెట్టినట్టు మన దగ్గర మెల్ల ఏమైనా గొలుసులు తెలియక లాకెట్స్ ఉన్నా, జేబులో ఫోన్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా మెటల్ వస్తువు చేంజ్ కానీ కీ చైన్స్ కానీ ఉన్నా, కార్ కీస్ లాంటివి ఉన్నా కూడా దానికి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాంపాస్. పైగా అది కాకుండా ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటే మంచిది. 2-3 ప్లేసులు చెక్ చేయాలి. ఒకసారి ఏమవుతుందంటే ఇంటి దగ్గర చెక్ చేస్తుంటే ఆ గోడలో ఏదైనా మేకులు ఉండొచ్చు మనకు తెలియకుండా, భూమిలో ఏదైనా వస్తువు ఉండొచ్చు ఐరన్ది అండర్ గ్రౌండ్, కాబట్టి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రీడింగ్ చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి చూసి డిసైడ్ చేయకూడదు. 2-3 సార్లు చెక్ చేసుకుని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మరి యాక్యురసీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా అది కాకుండా మీకు వీటిలో జాగ్రత్తలు ఎప్పుడంటే ఇంకా ముఖ్య కాంపాస్ కూడా నీడిల్ ఫ్రీగా మూవ్ అయితే ఉంటే మంచిది మనకి. అది టైట్గా ఉంటే కరెక్ట్ కాదు అదనమాట. ఈ విధంగా మనం కాంపాస్తో దిక్కులు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మా ఇంట్లో అపార్ట్మెంట్లో, నేనున్న అపార్ట్మెంట్లో కాంపాస్తో దిక్కులు చూస్తున్నాను నేను. అయితే మీరు చూసినట్టయితే నార్త్ నుంచి ఆ ముళ్ళు ఒక 10 డిగ్రీల వరకు 15 డిగ్రీల ముందు జరుగుతుంది. అది యాక్యురేట్గా నార్త్ చూపించట్లా నిజానికి, కానీ ఈ అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ నార్త్కి ఉంది, కరెక్ట్గా ఉంది. ఇక్కడ మనం అది వేరే మన గూగుల్ ఎర్త్లో చూపిస్తుంది కదా ఎలా చూడాలో మ్యాప్లో. కాంపాస్తో నేను చెప్పిన దానికి ఎర్రర్ ఉంటుందని చెప్పడానికి ఇదే రీజన్. 10 డిగ్రీలు తప్పు చూపిస్తుంది సుమారుగా. ఎందుకంటే కింద స్లాబ్ ఉంది, పైన స్లాబ్, పక్కన పిల్లర్స్ ఉన్నాయి. ఆ కారణం చేత మీకు గూగుల్ ఎర్త్లో మనం ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తాను. ఆ డిఫరెన్స్ అక్కడ గమనించవచ్చు మీరు.